Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. చాలా అదృష్టం అనుకున్నా. మా హస్బెండ్ చేయని గౌరవాలు చాలా ఉంటాయి సార్. నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. ఏడవకండమ్మా. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ కాలేజీ ఫ్రెండ్ ఏదో చెప్పి తనతో మాట్లాడుతూ మొదలెట్టారు. అంతకుముందు క్లాస్మేట్, ఇప్పుడు హాస్పిటల్ పరిచయం. హాస్పిటల్ పరిచయం. అవును మేడం. వీళ్ళిద్దరికి మధ్యన గ్యాప్ ఎంత అమ్మా? ఒక 5 నెలలు వచ్చింది సార్. అంతకంటే ఎక్కువ ఆగలేడు అనమాట మీ ఆయన. వాళ్ళ హస్బెండ్ తెలిసిన ఇద్దరికి బాగా డోర్ తర్వాత వాయించుంటాడుగా అతను. మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా? లేదంటే మీ ఆయన ఏమైనా కామాంధుడా? రెండోసారి కూడా నాకు పాప ఉంది కదా, కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేసి నాకు కన్విన్స్ చేశాడు సార్. ఇంతకు ముందు కన్విన్స్ అవడానికి నీకు గంట పట్టింది, ఇప్పుడు 2 గంటలు పట్టింది. మళ్ళీ మూడోసారి కూడా ఇంకో తప్పు చేశాడు సార్. ఫస్ట్ అయితే స్కూల్ అమ్మాయి కాబట్టి దొరికిపోయాను, ఈ రెండోది ఆఫీస్ అమ్మాయి కాబట్టి దొరికిపోయాను, ఈసారి అసలు దొరకకుండా బయట అమ్మాయిని తెచ్చుకున్నాడు. అక్కడ చాటింగ్ చేసి ఫోన్ నీ చేతిలో పెడుతూ ఉంటాడమ్మా మీ ఆయన, ఎప్పటికప్పుడు దొరికిపోతూనే ఉంటాడు. నేను మామూలుగా రీల్స్ చూద్దామని ఫోన్ తీసుకుంటాను ఈ సార్. రీల్ కనిపించింది. మనోడు ఏంటంటే ఇక్కడ క్లోజ్ అక్కడ స్టార్ట్, ఇక్కడ క్లోజ్ అక్కడ స్టార్ట్, అందుగురించి గుండె నిబ్బరంగా పెట్టుకొని అంటున్నా. ఇది రన్నింగ్ కామెంటరీగా ఎక్కడ ఆగలేదు ఈ బండి. మధ్యలో మిస్ అయిన లింకులు ఎన్ని ఉన్నాయో ఇద్దరిద్దరం. కళాపోషకుడు. డైరెక్ట్ గా ఇంటికే ఏ అమ్మాయి? మూడో అమ్మాయినేనా? 4వ అమ్మాయి. వీడు ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ వాడడం వీడు. ఇంటికాడ 2 చెల్లెళ్ళు ఉన్నారు. భర్తను వదిలేసి వచ్చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు మళ్ళీ కనిపించేయడానికి చూస్తున్నారు సార్ నన్ను. ఇటువంటి తండ్రినా నీ కూతురికి రేపొద్దున పరిచయం చేస్తావు. నీకు తెలిసి నలుగురు, నేను ఊహించుకోవటం 16. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైక్రటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. ఈరోజు ఇప్పుడు మనం చూడబోయే ఇష్యూ ఏంటంటే, ఒక భార్య నమ్మకం, నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, ఆ నమ్మకం కోల్పోయిన తర్వాత ఉండాలా, వెళ్ళిపోవాలా, విడిపోవాలా అర్థం కాని పరిస్థితి. విడిపోదాము అంటే పేగుబంధం అడ్డు వస్తుంది, మళ్ళీ పిల్లోడో ఎవరో ఉంటారు, అది అడ్డు వస్తుంటుంది. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ మనకి కాంటాక్ట్ చేశారు. ఆమెతో మాట్లాడదాం, ఆమె సమస్య ఏంటో విందాం. తప్పకుండా, షూర్. సరే, అమ్మాయి పేరు సౌజన్య మేడం. హలో. హలో, సౌజన్య నేనమ్మా మాట్లాడేది. ఎవరండి? అమ్మా నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదా, అందుకని కాల్ చేశానమ్మా. అవును మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, ఏంటి, మీరు ఎందుకు ఏమీ అర్థం కాని డైలమాలో ఉన్నారనేది ఇప్పుడు డాక్టర్ గారితో చెప్పండి, ఓకేనా? అలాగే మేడం. చెప్పమ్మా సౌజన్య. నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు సౌజన్య సార్. అమ్మా. మా ఊరు వచ్చి విజయవాడ సార్. నాకు పెళ్ళి 4 ఏళ్ళు అవుతుంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు సార్, అందుకని మెయిల్ చేశాను సార్. అయ్యో చెప్పమ్మా, పర్లేదు, మేము ఉన్నామమ్మా, చెప్పు. థ్యాంక్ యూ సార్, నన్ను అర్థం చేసుకుని నాకు కాల్ చేసినందుకు. తప్పకుండా చెప్తాను. చెప్పండి అమ్మా, చెప్పండి సౌజన్య, ఏడవకండి, చెప్పండి. నేను హాస్పిటల్ సిస్టర్ కింద చేస్తాను సార్. అమ్మా. మా హస్బెండ్ వచ్చేసి హాస్పిటల్ మార్కెటింగ్ చేస్తాడు సార్. పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక పాప అండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు 2 చెల్లెలు సార్. మా అమ్మ, మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు సార్. అయ్యో. అక్కడి నుంచి మా అమ్మగారు మా అమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు సార్. అమ్మా. అయితే మా హస్బెండ్ కట్నం ఏమీ లేకోకుండా, చాలా పేద కుటుంబం సార్ మాది. అమ్మా, ఏం లేకుండానే చేసుకున్నాడు మీ ఆయన? ఏమి లేకోకుండా చేసుకున్నారు. చాలా అదృష్టం అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అవునమ్మా, చాలా సంతోషం. అమ్మా, నువ్వేమో వచ్చి స్టాఫ్ నర్సు, అతను హాస్పిటల్ మార్కెటింగ్ ఏరియాలో వర్క్ చేస్తున్నాడు అతను. అవును సార్. ఓకే, అక్కడి వరకు బానే ఉందమ్మా. తర్వాత చాలా అదృష్టం అనుకున్నా. మా హస్బెండ్
చేయని ఘోరాలు చాలా ఉంటాయి సార్. నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. అసలు ఏడవకండి అమ్మా సౌజన్య, ఏడవకండి దయచేసి. మీరు ఏడిస్తే ఏం చెప్పలేరు. ఒక్కసారి కంట్రోల్ చేసుకోండి, ఒక్క నిమిషం. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు మా వారు ఒక పాత అమ్మాయి అంట సార్, వాళ్ళ కాలేజీ ఫ్రెండ్ ఏదో చెప్పి తనతో మాట్లాడుతూ మొదలెట్టారు. ఒకసారి నేను అడిగాను సార్, మెసేజ్లు అవి చూసి ఏంటి సాయి ఇలా చేస్తున్నావు అని అడిగాను సార్. అడిగితే తను సరే ఈ తప్పు నేను ఇంకెప్పుడు చేయలే అని ఎక్స్క్యూజ్ చేసుకుని ఫ్రెండ్లీగానే మాట్లాడుతూ మొదలెట్టారు సార్. సరే అని వదిలేసాను సార్ నేను దాని గురించి కూడా. నేను హాస్పిటల్ వర్క్ చేస్తున్నప్పుడు 5 నెలలు కడుపు సార్ నాకు. దాని వల్ల నేను ఇంకా హాస్పిటల్ కి వెళ్ళకుండా మానేశాను సార్, ఇంటికాడే ఉంటున్నాను. ఈ లోపల వేరే అమ్మాయితో మాట్లాడుతూ మళ్ళీ నాకు తెలిసింది సార్. మళ్ళీ ఏం చేశాడు? హాస్పిటల్ లో పరిచయం అయిందంట మేడం. ఓహో, అంతకుముందు క్లాస్మేట్, ఇప్పుడు హాస్పిటల్ పరిచయం. హాస్పిటల్ పరిచయం. అవును మేడం. వీళ్ళిద్దరికి మధ్యన గ్యాప్ ఎంత? ఒక 5 నెలలు వచ్చింది సార్. అంతకంటే ఎక్కువ ఆగలేడు అనమాట మీ ఆయన. రెండోసారి ఎలా తెలిసింది మీకు? అసలు ఏం జరిగింది రెండోసారి? మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కి తెలిసింది మేడం. సో అమ్మాయి కూడా మ్యారీడే? మ్యారీడ్. నీకు ఫస్ట్ తెలిసిందా వాళ్ళ ఆయనకి ఫస్ట్ తెలిసిందా? వాళ్ళ హస్బెండ్ కి తెలిసింది సార్. వాళ్ళ హస్బెండ్ కి తెలిసిన ఇద్దరికి బాగా డోర్ తర్వాత వాయించుంటాడుగా అతను. ఇంటికి వచ్చి గొడవ ఆడుకున్నారు సార్. ఇద్దరు గొడవ ఆడుకున్నారు. ఇలాగ మా ఆవిడతో నీకు సంబంధం ఏంటి అని నిలదీసి ఇద్దరు కొంచెం గొడవ ఆడుకున్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఆయనకి అలాంటి డోస్ పడాలి, లేదంటే పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టాలి. అందుకే మరి మళ్ళీ నాకేం సంబంధం లేదు మళ్ళీ. ఇప్పుడు ఈ అమ్మాయిని మోసం చేస్తున్నాడు, వేరే వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేస్తున్నారు. అంతే కదా సార్, అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అవతల. మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా, లేదంటే మీ ఆయన ఏమైనా కామాంధుడా? మా ఇద్దరు మధ్య ఏవి గొడవలు లేవు సార్. పాప పుట్టినంత వరకు నాకు ఆయనకి అసలు ఎటువంటి నేను అడ్జస్ట్ చేసుకునే. మరి ఎందుకు అతనికి ఇన్ని వేరియేషన్స్? మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు. పాపను బాగానే చూసుకుంటున్నాడా? పాపను కూడా బాగా చూసుకుంటాడు సార్. సో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవాడి 4 మొట్టుకెళ్ళి మొట్టారా నెత్తి మీద? గొడవ ఎంత గట్టిగా ఆడుకున్నారు సార్. ఈసారి తప్పు ఒప్పుకున్నాడమ్మా? తప్పు ఒప్పుకుని ఏమైనా క్షమాపణ అడిగాడా? క్షమాపణ అడగటం అంటే నేను అసలు నాకు క్షమాపణ చెప్పినప్పుడు అసలు నేను ఒప్పుకోలేదు సార్. ఫస్ట్ సారి ఇలా చేసావు, రెండోసారి కూడా ఇలా చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నా కన్న తల్లికి కూడా నేను చెప్పుకోలేను కదా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని నేను నీతోనే ఉన్నానని ఒక ఫస్ట్ సారి కాంప్రమైజ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా ఇలా కాంప్రమైజ్ అవ్వమంటే ఇంక నేను ఏం చెయ్యాలి గట్టిగా నిలదీసి అడిగాను సార్. అప్పుడేమన్నాడు? రెండోసారి కూడా నాకు పాప ఉంది కదా, నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేసి నాకు కన్విన్స్ చేశాడు సార్. ఇంతకు ముందు కన్విన్స్ అవడానికి నీకు గంట పట్టింది, ఇప్పుడు 2 గంటలు పట్టింది, అంతే అయి ఉంటుంది తేడా. ఇప్పుడు ఏ సంఘటనకి ఆ సంఘటన ఎక్కడికక్కడ అడ్డంగా దొరికిన తర్వాత క్షమాపణలు ఆడటం, కాళ్ళ మీద పట్టడం కాదు, అసలు ఎందుకు వెళ్తున్నాడు అనేటటువంటిది ప్రధానంగా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా దొరకట్లేదా, ఇక్కడ అందట్లేదా, ఇక్కడ ఇవ్వట్లేదా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? ఒకటి గత స్నేహితురాలు, మళ్ళీ పాత జ్ఞాపకాలు ఏదో వచ్చినాయి, కట్ చేశాడు. ఏకంగా అతనికి తిండి పెట్టేటటువంటి ఆఫీసులోనే ఇలాంటి అక్రమ వేషాలు వేస్తూ ఉంటే కనుక అటువైపు వాళ్ళు పరుగు పోతుంది, వాళ్ళు భార్యాభర్తల మధ్య వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. దానికి మించింది ఏంటి? పరుగు పోతుంది. పరువు, నీకు బిడ్డ ఉన్నది, పరువు పోయే పరిస్థితి. నువ్వు ఇక్కడైనా కూడా నేను అడిగేది ఏంటంటే, ఎక్కడికక్కడ కన్విన్స్ చేశాడు మంచోడు దేవుడు అంటాం కాకుండాని నీ మనసు కరిగిపోవటం అనేది పక్కన పెడితే కనుక రేపొద్దున ఇది ఇంకోసారి జరగడానికి ఇంకో అవకాశం ఉందేమో, ఛాన్స్ ఉందేమో అని చెప్పి మీ అమ్మ నాన్నలకో వాళ్ళ అమ్మ నాన్నలకో ఎవరికో ఒకరిని కూర్చోపెట్టి కొద్దిగా ఎక్స్ట్రా గడ్డి పెడితే బాగుంటుంది కదమ్మా అతనికి. అది కూడా అయ్యింది సార్, ఆ పంచాయతీ కూడా జరిగింది సార్. ఓకే, ఇది రెండోసారి చేశాడు కదా సార్. ఈ రెండోసారి కూడా నేను కాంప్రమైజ్ అయ్యాను సార్. అయిన తర్వాత కొంచెం మంచిగానే మాట్లాడి మంచిగానే ఉన్నాడు సార్. మళ్ళీ మూడోసారి కూడా ఇంకో తప్పు చేశాడు సార్. అమ్మ వీడికి వెనతో పెట్టిన విద్యలా ఉందమ్మా. ఇప్పుడు మూడోసారి ఎంత గ్యాప్ ఉందమ్మా? ఒక 3 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఎంత గ్యాప్ ఈసారి? మాకు పెళ్ళయ్యే 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది కూడా రీసెంట్ అయితే రీసెంట్ గానే జరిగింది సార్. ఇది రీసెంట్ గానే జరిగింది, మూడోది. అప్పుడే పంచాయతీ అంటుంది కదా ఆమె తల్లిదండ్రుల దగ్గర పంచాయతీ అందుకే అన్నదామా. అందుకే అన్నదామా. ఈ మూడో వ్యక్తి ఎవరు? ఈ అమ్మాయి బయట అమ్మాయి సార్.
ఫస్ట్ అయితే స్కూల్ అమ్మాయి కాబట్టి దొరికిపోయాను, ఈ రెండోది ఆఫీస్ అమ్మాయి కాబట్టి దొరికిపోయాను, ఈసారి అసలు దొరకకుండా బయట అమ్మాయిని తెచ్చుకున్నాడు. అంతే సార్. ఈ అమ్మాయిని ఎలా దొరకబట్టావు? ఈ అమ్మాయిని మళ్ళీ చాటింగ్ ఫోన్లు చేస్తూ అక్కడ చాటింగ్ చేసి ఫోన్ నీ చేతిలో పెడుతూ ఉంటాడమ్మా. మీ ఆయన ఎప్పటికప్పుడు దొరికిపోతూనే ఉంటాడు. నీకు ఇదే పని, పాపను చూసుకోవటం కంటే అతను ఫోన్ చాటింగ్ చూడటమే నీకు ఎక్కువైపోయింది. కాదు సార్, నేను చెక్ చేయాలని చేయలేదు. నేను మామూలుగా రీల్ చూద్దామని ఫోన్ తీసుకుంటాను సార్. ఈ రీల్ కనిపించింది. ఆయన రాగానే ఫోన్ తీసుకుంటాను. ఆయన వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు కాల్ వచ్చింది సార్ నాకు. ఆ కాల్ ఎవరిదాన్ని లిఫ్ట్ చేస్తే అవతల ఎవరో అమ్మాయి వాయిస్ వచ్చింది సార్. అడిగావా ఎవరమ్మా నువ్వు అని? ఎవరమ్మా మీరు అని అడిగితే ఇలా తనకు మ్యారేజ్ అవ్వలేదని చెప్పి నాతో మాట్లాడుతున్నారని చెప్పి నాతో మాట్లాడింది సార్. అక్కడ వరకు కథలు వెళ్ళాడు. అమ్మ నీకు ఒక విచిత్రమైన చెప్తాను, మనసు నిబ్బరం పెట్టుకో. నువ్వేంటంటే ప్రతిసారి 6 నెలలు 5 నెలలు గ్యాప్ అంటున్నావు, కానీ అసలు గ్యాపే లేదన్నది నా డౌట్. ఎప్పుడు దొరికాడు నీకు అనే దాన్ని బట్టి నువ్వు టైం లైన్ చెప్తున్నావు, కానీ 5 నెలలు 6 నెలలు అనేది మనోడు ఏంటంటే ఇక్కడ క్లోజ్ అక్కడ స్టార్ట్, ఇక్కడ క్లోజ్ అక్కడ స్టార్ట్, అందుగురించి గుండె నిబ్బరంగా పెట్టుకొని అంటున్నా. ఏమ్మా అంతేనా కదా? ఇది రన్నింగ్ కామెంటరీగా, ఎక్కడ ఆగలేదు ఈ బండి. మధ్యలో మిస్ అయిన లింకులు ఎన్ని ఉన్నాయో ఇద్దరిద్దరం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముగ్గురు మధ్యలో మిస్ అయిన లింకులు, ఎలా నీ బుద్ధి గడ్డి తిన్నావా ఏంటి అని చెప్పి 2 వారాల పాటు వెళ్ళిపోయిన అమ్మాయిలు ఎంతమంది? కళాపోషకుడు. పంచాయతీ సంగతి చెప్పు తల్లి. అమ్మకు ఫోన్ చేసి పెద్ద మనుషుల్లో పెట్టించాను సార్, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే నన్నే తప్పు పట్టాడు సార్. నేను తప్పు చేస్తున్నానని చెప్పేసి క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు సార్. నేను హాస్పిటల్ కూడా మానేసి ఇంట్లోనే పాపం చూసుకుంటూ ఉంటే నన్ను బ్యాడ్ చేసి నాకు ఎవరో సంబంధం ఉందని చెప్పి నన్ను ప్రేమ చేశాడు సార్. పెద్ద మనుషుల్లో ఈడెవడమ్మా ఈడు? ఈయన నమ్మింది నువ్వు, ఇంతకాలం నమ్మి దేవుడు బంగారం అనేది నువ్వు ఇతన్నా అనేది. నీ అసెస్మెంట్ అన్నా తప్పు అయి ఉండాలి, వాడు లేదంటే వాడు అందరికీ మించినటువంటి దుర్మార్గుడైన అయి ఉండాలి. బాగా నాటకాలు ఆడుతున్నాడు. అంతే కదా మేడం? ఇంత భయంకరమైనటువంటి మనిషిని, ఈ అమ్మాయిని పొగుడుతూ కాపాడుకుంటూ కన్విన్స్ అయిపోయాను అని చెప్పి. అబ్బో, మా ఆవిడ తప్పు చేస్తుంది, నా ఆవిడ మంచిది కాదు, వాళ్ళతో ఎందుకు తిరుగుతూ నేను చూసాను, అందుకని నేను తప్పు చేస్తున్నాను. అందుకే నేను చేస్తున్నాను అంటే మొదటి 2 సార్లు వీళ్ళకి తెలియదు కదా సార్. అవును, అందుకని 3వ వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ అన్నట్టు కదా వాళ్ళ దగ్గర. అంతే. అందుకని వైఫ్ మీద దోస్తాడు. మా అత్త మా మామ కూడా తన కొడుకునే సమర్థించుకుంటా అంతేలే, వస్తున్నారు. అంతే. దొందు వీళ్ళందరూ ఒకే బ్యాచ్. ఫైట్ చేసావా? చేశాను సార్. ఈ చాటింగ్ అవి ఫోటోలు హాస్పిటల్లో తీసుకున్నావా? నేను మానేశాను. కాదు, ఈ చాటింగ్ అవి ఏమైనా ఆధారాలు పెట్టుకున్నావా? ఫోటోలు తీసుకున్నావా? అంత తెలివితేటలు నీకు లేవేమో. లేవు సార్. ఏ ఆధారాలు లేవు నీ దగ్గర. సరే, తర్వాత ఏమైందమ్మా? ఫైనల్ గా మీరు ఇద్దరు కలిసే ఉన్నారా? ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుతం? సరే అని చెప్పేసి పెద్ద మనుషుల్లో ఈ ఒక్కసారిగా అడ్జస్ట్ అయ్యి ఉండండి అమ్మా, మళ్ళీ ఏ గొడవ పెట్టుకోవద్దని పెద్ద మనుషులు సర్ది చెప్పి పంపించారు సార్. ఓకేనమ్మా, ఓకే. పంపించిన తర్వాత ఒక వారం 10 రోజుల వరకు బాగానే కలిసి మెలిసి ఉన్నాం సార్. మళ్ళీ నాకు నా కళ్ళ ముందు ఫోన్ మాట్లాడుతూ పండెక్కించుకొని ఆ అమ్మాయిని తీసుకురావటం, డైరెక్ట్ గా ఇంటికే ఏ అమ్మాయి? 3వ అమ్మాయినేనా? 4వ అమ్మాయి ఈ ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ వాడడం వీడు. సర్లే అమ్మా, ఈ 4వ వ్యక్తి ఎవరమ్మా? ఎవరో తెలియదు సార్, ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. నా ముందు వస్తుంది, నా ముందే డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడుతున్నాడు, నా ముందే బండి ఎక్కించుకుని వెళ్తున్నాడు. నేను అడిగాను, ఏంటి ఇలా చేస్తున్నావు సాయి, ఎందుకు నన్ను ఇన్నిసార్లు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, నాకు పాప ఉంది, పాపను కూడా చూడలేవా అని చెప్పి గట్టిగా నిలదీసి అడిగాను సార్. నేను మళ్ళీ కన్విన్స్ చేశాడమ్మా? లేదు సార్, ఉంటే ఉండు, పోతే పో, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను. ఇది అసలు స్వరూపం వాడిది. చంపేశాడు, నీ క్యారెక్టర్ చంపాడు. ఇప్పుడు పాపకు డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాడు సార్. ఆడికి ఇచ్చేది ఏంటి? నువ్వే ఆడికి ఎద్ది కానీ కొద్ది ముష్టి. ఏదైనా జబ్బులు వస్తాయి కదా, అంటురోగాలు వస్తాయి ఆడికి తొందరలోనే, అప్పుడు నువ్వే ఎద్ది కానీ కొద్ది ముష్టి. ఏమో ఆడి నీకు ఇచ్చేది డబ్బులు. ఏదో ఉన్నారు ఏదో. నువ్వు ఫినిష్ చేయ, తర్వాత నేను మాట్లాడతాను, నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు ఫినిష్ చేసేసి, నీ మీద కదా వాడి మీద. మా అమ్మగారు ఏమన్నారంటే, ఇప్పుడు నీకు ఇంటికాడ 2 చెల్లెళ్ళు ఉన్నారు, నువ్వు భర్తను వదిలేసి వచ్చేస్తే ఎలాగా, వాళ్ళకి పెళ్ళిళ్ళు
అని చెప్పి మళ్ళీ కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు సార్ నన్ను. మీ బలహీనత, మీ కుటుంబ బలహీనత వాడి బలం. సరే చెప్పమ్మా. ఇంకా పెద్ద మనుషుల్లో కూడా మళ్ళీ కన్విన్స్ చేసుకుంటున్నారు సార్. నాకు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఓ పక్క పిల్ల చెల్లెళ్ళు, ఇంకో పక్క వీడియో డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతే చెల్లెలకి పెళ్ళిళ్ళు అవ్వవు అని చెప్పి నాకు వెనకాల బాగా నడిపిస్తున్నారు సార్. అమ్మా అమ్మా ఇంకో పక్క కూతురు, అందరూ ఆడపిల్లలు. ఒక పక్కన కూతురు అయిపోయింది. అదే ఏం అసలు చెప్పాలో కూడా అర్థం నిర్ణయం కాని తీసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు సార్. అమ్మ నేను ఒకటి చెప్పనా అమ్మా, నేను ఒక్క 2 మాటలు మాట్లాడతానమ్మా. నాకు చాలా ఇమోషనల్గా ఉంది, కానీ మాట్లాడటం తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాను. సహజంగా ఏంటంటే ఈ వేదిక మేంచి అమ్మ వాడికి ఒకసారి ఫోన్ కలుపు అని అంటాం, కానీ దయచేసి వాడికి ఫోన్ కలపద్దు అని నేను అంటున్నాను. ఎందుకంటే కనుక వాడు ఉన్నాడు కాదు మేడం, వాడు మనల్ని కన్విన్స్ చేస్తాడేమో అని భయం, మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు వాడు. ఎందుకంటే వాడికి వెనతో పెట్టిన విద్య 2, ఒకటి ఆడవాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయటం, రెండోది నీలాంటి ఆడవాళ్ళని కన్విన్స్ చేయటం. మా వరకు వచ్చి మమ్మల్ని కూడా కన్విన్స్ చేసేసి లేదు సార్ తప్పు అయిపోయింది సార్ ఏదో అని చెప్పినా చెప్పచ్చు, లేదంటే నా భార్యే బ్యాడ్ అంటే అని అనొచ్చు. అలా అంటే కనుక వాడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చాడు చంప పగల కొడతాం నేను మేడం. కానీ వాడితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకంటే పోసగుచ్చినట్టు నువ్వు చాలా క్లియర్ కట్గా వాడి వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనేది నీకు లేటుగా తెలిసినా లేటెస్ట్గా తెలిసింది. ఇప్పటికైనా కూడా దురదృష్టం ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు కన్విన్స్ అవటం తగ్గించి, నీ కనువిప్పు కలిగి ఇంటి గడప నుంచి బయటకు అడుగుపెట్టి నేను నీతో పాటు ఉండలేనురా అనేటటువంటి ఆలోచనలోకి నీకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా ఆలోచించడానికి మీరు రెడీగా ఉన్నారా సౌజన్య గారు? రెడీగా ఉండడానికి సార్ నా చేతిలో పాప ఉంది సార్. నాకు భర్త లేకపోతే చెల్లెలకి పెళ్ళిళ్ళు అవ్వని చెప్తున్నారు కదా సార్. అమ్మ కూడా అదే మాట ఉంటుంది సార్. ఏం చేయాలి ఈ సిచ్యువేషన్, నాకు ఏం చేయాలి అర్థం కాదు. మీ అమ్మ అలాగే ఉంటుంది, మీ అమ్మ కూడా అదే అంటదమ్మా. ఇక్కడ అమ్మల గురించి కాదు సబ్జెక్టు, పాప గురించి కూడా సబ్జెక్ట్ కాదు. పాప ఇంపార్టెంటే, కానీ ఇటువంటి తండ్రినా నీ కూతురికి రేపొద్దున పరిచయం చేస్తావు. నీకు తెలిసి 4, నేను ఊహించుకోవటం 16, 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో నీకు తెలియనటువంటి లోకం నీకు తెలీదు. తెలియనటువంటి లోకం గురించి ఈ 4 కదా, ఈ 4 అని సంబరపడకు. నీకు తెలిసినంత వరకు అడ్డంగా దొరికినటువంటి ఈ 4. కాబట్టి ఆ మనిషి ప్రతిసారి బరి తెగించి ఫోన్ ఎదురుగుంటా పడేస్తున్నాడు. ఎందుకంటే కనుక నీకు కానీ నీ కుటుంబానికి కానీ అతని ఉద్దేశంలో, అతని ఆలోచనలో ఎటువంటి విలువ లేదు. మీరందరూ కాంప్రమైజ్ అయ్యారని తెలుసు, మీకు భవిష్యత్తు లేదని తెలుసు. పెద్దల పంచాయతీ పెట్టినా కూడా నీదే తప్పు అనే విధంగా చూపెట్టగలడు అనే దమ్ము ధైర్యం ఉన్నాడు వాడికి. పైపెచ్చి ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఒరే నీకు బుద్ధి ఉందా లేదా అని ఒక 2 మాటలు అన్న తర్వాత ఫైనల్గా నీ దగ్గరికి వచ్చి ఆడబిడ్డ ఉంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి అక్కడికే ఉండమ్మా అని పంపిస్తారని కూడా తెలుసు. సో అన్ని విధాలుగా ఇప్పటి వరకు ఏంటంటే నువ్వు పెద్దల పంచాయతీ పెట్టనంత వరకు కొంతవరకు దాకుని ఏదన్నా కొద్ది సిగ్గుపడుతున్నట్టు బెదిరిపోతున్నట్టు ఉన్నాడేమో. కానీ ఇప్పుడు 4కి తెలిసిన తర్వాత ఇది ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఏం చేస్తారు, ఎక్కడ పోతారు, బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు ఎక్కడ పోతారు అని చెప్పి విర్రవీగిపోతున్నాడమ్మా వాడు. అలాంటి వాడిని ఫోన్ కలపమ్మా, కౌన్సిలింగ్ చేద్దాం, మారుద్దాం అనేటటువంటి ఆలోచన లేదు. సిస్టర్స్ చెప్పారు, సమాజంలో చెప్పారు, ఎవరు చెప్పారనేది కాదమ్మా. నీ కళ్ళతో నువ్వు ఏదైతే చూసావో, ఎన్ని సందర్భాల్లో ఇతను వాగ్దానాలు చేశాడో, దానికి పైపెచ్చి ఏంటంటే కనుక అతన్ని కప్పిపుచ్చుకోవటానికి గురించి, అతని సీక్రెట్లు దాచిపెట్టడం గురించి నీ క్యారెక్టర్ని పంచాయతీలో అసాసినేట్ చేసినటువంటి వాడు ఒక మొగుడుగా కాదు కదా, ఒక మగాడుగా కూడా అర్హత లేదని, మనిషిగా కూడా లేదు, ఒక మనిషిగా కూడా అర్హత లేదు. సో ఇక్కడ కనువిప్పు రావాల్సింది, మనోధైర్యం పెంపొందించుకోవాల్సింది, పోరాటం చేయవలసింది మీ అమ్మాళ్ళు, మీ అక్క చెల్లి కాదమ్మా నువ్వు. ఇటువంటి తండ్రిని నీ కూతురికి పరిచయం చేస్తావా? ఏంటమ్మా ఇలాంటి ఎదవుతోనా నువ్వు, ఇలాంటి ఎదవునా నాకు తండ్రిగా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు గౌరవంగా అమ్మ నీకు తండ్రి కావాలని. కరెక్టే, ఒక బిడ్డకి తండ్రి ఖచ్చితంగా కావాలి, కానీ ఇలాంటి క్యారెక్టర్లెస్ తండ్రిని చూపెడతావా? సిగ్గుపడి నీ కూతురు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటేనమ్మా, అన్నిటికంటే మించినటువంటి గౌరవము, కుటుంబము, పరువు, ప్రతిష్ట ఇవన్నీ పక్కన పెడితే 2 నిమిషాలు వాడికి ఇలాగా ఎడతెరప లేకుండా అడ్డదిడ్డంగా తిరిగేటటువంటి వాడికి ఎన్ని సుఖవ్యాధులు వస్తాయో, సారీ నేను అంటున్నాను, ఎటువంటి వ్యాధులు వస్తాయో, అటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున నీకేదన్నా రాకున్నటువంటి ఒక జబ్బు వస్తే కనుక ఆ పిల్లకి తండ్రి ఎలాగా ఉండడు, తల్లి కూడా లేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రావచ్చు. అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర. కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ కావాల్సినటువంటిది మనోధైర్యం.
నీ కాళ్ళ మీద నిలబడే సత్తా నీకుంది. ఇంతకు ముందు ఉద్యోగం చేసుకున్నావు, కానీ ఈ దుర్మార్గుడి వల్ల ఆ ఉద్యోగం కూడా మానేసి ఆ బిడ్డను కాపాడుకుంటూ ఇంటిని గౌరవప్రదంగా ఉంటుంటే కనుక ఆడు వెన్నుపోటు పొడుస్తున్నాడు, పదే పదే వెన్నుపోటు పొడుస్తున్నాడు, నీకంటూ క్యారెక్టర్ లేదనేటటువంటి ప్రచారం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఎంతవరకన్నా వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది. పో, నీ బిడ్డకు నేను డబ్బులు ఇస్తాననే మాట మనిషి రేపొద్దున అతను పరువు పోతుంది అనేటటువంటి ఆలోచనతో నిన్ను నీ బిడ్డను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే అలాంటి కథలు కూడా మనం చూస్తున్నాం. నీలో ఒక అవగాహన రావాలి, నీలో ఒక ఆలోచన రావాలి, నీలో ఒక భద్రత రావాలి, నీలో ఒక దమ్ము ధైర్యం కావాలి. ఆ విధంగా నిన్ను నేను ప్రోత్సహిస్తున్నానమ్మా. నువ్వు దయచేసి ఒక్క అర నిమిషం కూడా అక్కడ ఉండటానికి ట్రై చేయొద్దు. ఏదన్నా మనం కౌన్సిలింగ్ మాటలు మాట్లాడాలంటే మీ కుటుంబ సభ్యులతో నేను నిరుపమ మేడం మాట్లాడతాం, వాళ్ళని కన్విన్స్ చేస్తాం, వాళ్ళు నిన్ను హక్కును చేర్చుకునేటటువంటి విధంగా నువ్వు పుట్టింటికి వెళ్ళు. ఈ మహానుభావుడికి బుద్ధి రాదు. విడాకుల ప్రక్రియ అనేటటువంటిది ఎలా మాట్లాడాలో మనకు తెలిసిన లాయర్స్ ద్వారా మాట్లాడదాం. ప్లస్ ఎంత ఘోరాలు చేశాడో ఇలాంటి వ్యక్తికి ఒక శిక్ష కూడా పడాలి. ఆ విధంగా కూడా మనకు ఉన్నటువంటి అడ్వకేట్ టీంతో ఒకసారి మాట్లాడి ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు కూడా నీకు ఇస్తామమ్మా. ఈ మనిషితో మీద ఒక నమ్మకం కానీ, ఈ మనిషితో పాటు ఒక ప్రయాణం కానీ, ఈ మనిషితో ఒక స్థిరమైనటువంటి ఒక తండ్రి, ఒక భర్త ఉంటాడు అనే ఆలోచన నుంచి దయచేసి ఈ క్షణం విరమించుకోమని చెప్పి నా విన్నపం. సార్ నేను అందుకే మిమ్మల్ని నమ్ముకుని ఎక్కువ మెయిల్ చేశాను సార్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటాను కాబట్టి నాకు అంటూ ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాక నేను మెయిల్ చేశాను సార్. అమ్మ, ఈ మనిషికి 100 మార్కులకి 1 మార్క్ అయినా మంచిగా పడుంటే కనుక నేను మీ ఇద్దరిని కలిపేసి ఉండేవాడిని అమ్మ. అన్ని మైనస్ మార్కులే. ఏది నాట్ ఓన్లీ యాజ్ ఎ క్యారెక్టర్ ఒక ఆడవాళ్ళతో తిరిగేటటువంటి ఒక మగాడు పెళ్ళి అయిన తర్వాత 100 వాగ్దానాలు చేసి వాగ్దానాలు విరగొట్టి వెళ్ళే మగాడు గురించే కాదు, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి నీకు ఒక గౌరవం లేకుండా అటు కుటుంబం ఇటు కుటుంబంలో కూడా నీ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి నిన్ను కాళ్ళ కింద తొక్కుకుంటూ వెళ్ళిపోయేటటువంటి ఒక మగాడి దగ్గర అర నిమిషం కూడా ఉండమని చెప్పి నేను ప్రోత్సహించనమ్మా. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మొదటి నుంచి చివరి వరకు నాకు ఎప్పుడు కూడా నా మనసుకు తడుతుంది ఏంటంటే ఇది 1 వే ట్రాఫిక్. వీడికి ఎంత తొందరగా సేఫ్గా ఈ అమ్మాయి ఆ బిడ్డ గుడ్ బై చెప్తే అంత మంచిది అన్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి ఈ సలహా ఇస్తున్నానమ్మా. ఇది మంచి సలహా. దయచేసి దీని మీదే నిలబడు, ఇంకొక ఆలోచనను పెట్టుకోవద్దు. బుద్ధి వచ్చినట్టు నటించినా కూడా వాడికి ఒక టైం గ్యాప్ అంటే ఒక 6 నెలల్లో సంవత్సరం వాడిని మానిటర్ చేసేటటువంటి ప్రక్రియలు ఎలా ఉంటాయన్నది నేను చెప్తాను నీకు. అప్పుడు ఏదన్నా ఉంటే కనుక ఒక విధంగా ఆలోచిద్దాం. కానీ 99.9% దిస్ ఈజ్ ఎ క్లోజ్ ఇష్యూ. మీ పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరంటే కనుక వాళ్ళని యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగా నేను వాళ్ళని మాట్లాడతాను, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాను. ఓకేనమ్మా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనమ్మా. తర్వాత మళ్ళీ మేడము మా పర్సనల్ నెంబర్ ఇస్తారమ్మా. అప్పుడు మళ్ళీ ఒకసారి వద్దురు కానీ మనం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నది ఆలోచిద్దాం. అలాగే సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా సౌజన్య. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. నైస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.